కూర బాగా తరిగేసి ఉడకపెట్టాను. ఇది పసుపు వేసి ఉడకపెట్టిన తర్వాత కొబ్బరి పచ్చిమిరపకాయలు వేసి బాగా మిక్సీ పట్టి దీంట్లో తాళింపు జీలకర్ర ఆవాలు శనగపప్పు మినపప్పు వేసి తాళింపు వేసి ఇది ఒక కూర కర్రీ అంటారు. దాని తర్వాత ఈరనైనా ఇది என்ன சொல்றது కంత పిల్కనా ఇది ఇది బాగా నేను ఇది చింతపండు పోసి ఉడకపెట్టాను. తరిగేసి దీంట్లో ఏమో పుట్నాల పప్పు ఎండుమిరపకాయలు జీలకర్ర పసుపు ఇంగువ వేసి మిక్సీ పట్టాను. పట్టిన తర్వాత ఈ పౌడర్ వేసి కడాయిలో నూనె బాగా కొంచెం నూనె ఎక్కువ పడుతుంది. దాంట్లో తాలింపుకి శనగపప్పు మినప్పప్పు ఇంగువ జీలకర్ర కొంచెం కరివేపాకు అది వేసి బాగా వేయించిన తర్వాత ఇది వేసి ఈ పౌడర్ దీంట్లో కలపాలి. ఈ కూరలో కలిపిన తర్వాత అది వేస్తేనే కొంచెం మీకు ఫ్రై అవుతుంది. ఇదంటే కొంచెం మెత్తగా అయిపోయింది, లేకపోతే ఫ్రైగా వస్తుంది. ఒక విజిల్ తో అయితే బాగా ఉడుకుతుంది. ఇది కొంచెం నేను తెలియకుండా 3-4 విజిల్ పెట్టేశాను, లేకపోతే ఫ్రై బాగా ఉంటుంది. ఇది మజ్జిగ పులుసుకి అది ఏంటి కందిపప్పు ఇది శనగపప్పు జీలకర్ర పచ్చిమిరపకాయలు కొంచెం ఎండమిరపకాయలు కొంచెం ఆవాలు అల్లము ఇది మిరియాలు ఆవాలు కదా మిరియాలు ఇది ఎన్న సొన్నైపో ఇది కొబ్బరి బాగా అన్ని మెత్తగా విసిరి పెట్టాలి. ధనియా చెప్పనా అన్నీ వేసి మెత్తగా అయిన తర్వాత ఇది ముక్కలు బాగా ఉడకపెట్టుకోవాలి. ఉడకపెట్టిన తర్వాత పెరుగులో ఇది అన్ని ఇది రుబ్బినది వేసి కలిపి దీంట్లో పోసి ఒక్క ఇది రావాలి, పొంగు రావాలి. తాళింపులో ఇంగువ ఇదన్నీ తాళింపులో కొబ్బరి నూనెల కరివేపాకు ఆవాలు జీలకర్ర తాళింపుకు కొబ్బరి నూనెలో వేసి తాళింపు వేసేయాలి. కరెక్టా?